అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బుద్ధిమంతుడుగా ఉంటున్న ఒక్కగానొక్క కొడుకు ఎందుకో ఈ మధ్య వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో నుంచి భార్యతో సహా తాను బయటికి వెళ్ళిపోయి వేరు కాపురం పెడతానంటున్నాడు. ఇదంతా కోడలికి పుట్టిన బుద్ధా అనుకుంటే కోడలు చాలా మంచిది. ఆ కొడుకు కూడా తన భార్యకి ఏమీ తెలీదు, ఇదంతా కూడా తాను తీసుకున్న నిర్ణయం మాత్రమే అన్నాడు కొడుకు. ఎందుకు ఆ కొడుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఆ తల్లిదండ్రులు చేసిన తప్పేంటి అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు భలే కొడుకు. రచించిన వారు కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అబ్బాయి అలా రుసరుసలాడిపోతూ వెళ్ళిపోయాడేంటండి? ఇంతసేపు మీరేదో మాట్లాడుకుంటున్నారనుకున్నాను. తీరా మీ వాలకం చూస్తే ఏదో ఘర్షణ పడినట్లుగా ఉందే. అసలింతకీ ఏమైందండి అంటూ సాగదీసింది సీతారత్నం. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ చురుగ్గా ఉండే వీడిలో ఎందుకో ఓ వారం 10 రోజుల నుంచి చిరాకు, కోపం బాగా ఎక్కువైపోయాయి. మనం ఏమనకుండానే వాడు మన మీద విరుచుకు పడిపోతున్నాడు. ఓ మంచి రోజు చూసుకొని కోడల్ని ఇక్కడ దించిపోతారు వియ్యాలవారు. మన అదుపాజ్ఞలో ఉంటూ లక్షణంగా మెలగాల్సిన కోడలు పిల్ల ముందు కూడా వీడిలాగే ప్రవర్తిస్తే మన మర్యాద ఏమైనా ఉంటుందా అసలు? మనం వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, అవన్నీ అడియాశలేనా అంటూ బాధగా నిట్టూర్చాడు దశరథరామయ్య. చాల్లేండి, మీరు మీ చాదస్తం. అడ్డాల్లో బిడ్డలు గాని గడ్డాలొచ్చాక కాదు. అన్నీ తెలిసుండి కూడా మీరిలా డీలా పడిపోతే ఎలాగండి అంటూ కాస్త ఊరడింపుగా అంది భార్యమని. పుత్రశోకంతో మరణించిన దశరథుడంతటి గొప్పవాణ్ణి నేను కాకపోయినా ఎందుకోగాని మనవాడు వేరింటి కాపురమంటే తట్టుకోలేకపోతున్నాను సీత అన్నాడు దుఃఖభారంతో దశరథరామయ్య. అయ్యో రామా, ఇవేం పాడుబుద్ధులండి వాడికి. నేనింకా ఏదో చిన్న విషయం అనుకున్నాను. వాడికిదేం రోగం? మనిద్దరం వాడికి భారమైపోతామనా ఏంటి? వాడి పెళ్ళం కష్టపడిపోతుందనా? మొదటి రాత్రి ఏం నూరిపోసిందో ఆ మహాతల్లి అంటూ ఆవేశం ఆపుకోలేకపోయింది ఆ ఇల్లాలు. చచా, అవేం మాటలే సీత. ఈనాడైతే వియ్యంకులవారు గాని పరందామయ్య నాకు చిన్నప్పటి నుంచే బాగా పరిచయం. వాడి విషయం, వాడి కుటుంబ విషయాలు నాకు తెలియనివంటూ ఏవీ లేవు. కోడలు సుగుణ పేరుకు తగ్గట్టే సుగుణాల పుట్ట. ఇక పనిపాట్ల విషయంలో అంటావా, దానికదే సాటి. ఒక్క క్షణం కూడా ఊరికే కూర్చోదు. మన మంజునాథులో వచ్చిన మార్పుకి సుగుణకి ఎలాంటి సంబంధమూ లేదు. ఈ విషయం నేను ఘంటాపదంగా చెప్పగలను అంటూ భార్య ఆవేశాన్ని చల్లార్చాడు ఆ పెద్దాయన. రాత్రి 10 అయ్యింది. కాలింగ్ బెల్ చప్పుడు విని పడక్కుర్చీలో కునుకుపాట్లు పడుతున్న దశరథరామయ్య చటుక్కున లేచి వెళ్ళి గడియ తీశాడు. కనీసం తండ్రిని చూపులతోనైనా పలకరించకుండానే విసురుగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడో సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ అయిపోతే ఇంత రాత్రి దాకా ఏం చేశావురా అని మునుపటిలా చనువుగా అడిగే ధైర్యం వాళ్ళకి పూర్తిగా లేకుండా పోయింది. ఇంతకీ వెర్రి నాయన ఎక్కడెక్కడ తిరిగొచ్చాడో ఏంటో, నాకు చెప్పనిదే ఎటూ వెళ్ళడు. అసలు తిన్నాడో లేదో, పస్తుంటే మాత్రం ఆ పాపం నన్నూరికే పోనివ్వదు. ఎప్పుడైనా అమ్మా ఆకలేస్తోంది, అన్నం పెట్టు అంటూ నా బుజ్జి నాయన అడిగి మరీ పెట్టించుకొని తినటం 25 ఏళ్ల నుండి నేను చూస్తున్నాను. బాగా చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్ళి కూడా అయ్యింది. అంతే తప్ప బొత్తిగా లోకజ్ఞానం మాత్రం ఎరగడు అంటున్న సీతారత్నం ఆత్మఘోషను పూర్తిగా అర్థం చేసుకున్నాడు దశరథరామయ్య. టపటప 4 కన్నీటి బొట్లు వదులుతూ, నీ బాధంతా కూడా మన కొడుకు మంజునాథ్ గురించేగా. వాడిలా ప్రవర్తిస్తున్నాడంటే ఏదో బలమైన కారణమే అయ్యుంటుంది. దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది అంటూ ఓదార్చాడు భర్త. సరేలేండి, మరి మీరు కూడా పొద్దున్నుంచి ఏమీ తినలేదు,
కాస్త ఎంగిలి పడండి అంటూ భార్య మాట పూర్తి కాకుండానే, చూడు సీత, నాకెందుకో ఆకలిగా లేదు, దయచేసి నన్నిబ్బంది పెట్టకు, అంతా పస్తులుంటే ఇంటికి అరిష్టం, నా మాట విని నువ్వైనా కాస్త భోంచేసి పడుకో అంటూ అనునయించాడే గాని ఆమె తినదని అతనికి బాగా తెలుసు. చూడమ్మా, ఇప్పటికే బాగా రాత్రయింది, మళ్ళీ ఉదయాన్నే లేచి పని పాటల్లో మునిగిపోతావు, వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. మర్చిపోయాను, మీ ఆయనకి హార్లిక్స్ కల్పించావా అంటూ అత్తగారి మాట పూర్తవ్వకుండానే, అయ్యో నా మతిమండా, మర్చిపోయానత్తయ్యా అంటూ వంటింట్లోకి పరుగెత్తుకెళ్ళి 5 నిమిషాల్లో హార్లిక్స్ రెడీ చేసేసి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది కోడలు సుగుణ. చూడండి నాన్న, ఈ విషయంలో మీరు అమ్మ ఎంతగా బాధపడినా సరే, నేను మాత్రం నా భార్యను తీసుకుని వేరింటి కాపురం పెడదామని రూఢి చేసేసుకున్నాను. ఈ విషయంలో నా భార్య ప్రమేయమేమీ లేదు. ఇది కేవలం నా నిర్ణయం మాత్రమే. ఆర్థిక స్తోమతతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఆ భగవంతుడు మీ ఇద్దరికీ ఇచ్చాడు. ఇక మీ పాట్లేవో మీరే పడండి. ఏ కాలో చెయ్యో వంగాకంటారా? అప్పుడు ఆలోచిద్దాంలేండి. మేము ఓ వారం 10 రోజుల్లో ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటూ కరాఖండీగా మామగారితో చెప్తున్నాడు మంజునాథ్. పాపం భార్య సుగుణకేమీ అర్థం కాలేదు సరికదా. కుమిలి కుమిలి ఏడుస్తూ, చూడండి అంటూ ఏదో చెప్పబోయేంతలో భర్త చూపులతోనే ఆమె నోరు కాస్త మూతబడిపోయింది. ఓ వారం రోజుల తర్వాత, ఏమండి, మీరేం నొచ్చుకోకుండా ఉంటానంటే నేనొక మాట అడగొచ్చా అంటూ భయం భయంగా అంది సుగుణ. పిచ్చిదానా, నువ్వడిగేదేమిటో నాకు తెలీదనుకుంటున్నావా? హాయిగా అందరం కలిసిమెలిసి ఉంటే అందులో సుఖం ఉంటుందని, ఉన్న ఊళ్ళోనే వేరింటి కాపురం పెడితే నలుగురు 4 మాటలనుకుంటారని, ఆ మాట అటుంచి పెద్దవాళ్ళు మానసికంగా కుమిలిపోతారని, ఆ ప్రయత్నం విరమించుకుంటే బాగుంటుందని కదా నీ అభిమతం అంటూ అతను అలా అడిగేసరికి ఆశ్చర్యచకితురాలైపోయింది భార్యామణి. మరి అన్నీ తెలిసి కూడా మీరు అంటూ అనేంతలోనే, ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముందిలే అంటూ అనేశాడే గాని అంతకు మించి ఇంకొక్క మాట కూడా మాట్లాడలేదు ఆ సందర్భంలో మంజునాథ్. ఓ రోజు రాత్రి సరిగ్గా 8 గంటల సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా మంజునాథ్ తన తండ్రి పాదాలను తాకటంతో జలజల కన్నీటి బొట్లు విడిచేశాడాయన. జీరబోయిన కంఠంతో, ఏమిట్రా ఇదంతా అన్నాడే గాని ఆ మాట కొడుకు చెవిన పడలేదు. అలాగే అతను తల్లి పాదాలకు కూడా నమస్కరించాడు. తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే తనకేం పట్టనట్లుగా బ్రీఫ్ కేస్ తీసుకొని భార్యతో సహా వెళ్ళిపోయాడు. తను ఎక్కడ ఉంటున్నది కూడా అడ్రస్ పెద్దవాళ్లకు చెప్పలేదు. నోరు తెరిచి పరందామయ్య వివరాలు అడిగినా కూడా ఎందుకులేండి అనేశాడు అయిష్టంగానే. ఓ 10 రోజులు మనోవేదనకు గురయ్యారు మంజునాథ్ అమ్మా నాన్నలు. ఓ రోజు రాత్రి 8 గంటల సమయంలో 10 ఏళ్ల కుర్రాడొకడు వచ్చి కవర్ ఒకటి దశరథ రామయ్య చేతిలో పెట్టేసి తుర్రుమన్నాడు. పూజ్యులైన నాన్నగారికి సంబోధనలో ఉన్న పూజ్యాభావం పెళ్ళయ్యాక ఎటుపోయిందనేగా మీ సందేహం? మీ పట్ల నాకున్న పూజ్యాభావం తెంచేసుకుంటే తెగిపోయేంత బలహీనమైందేం కాదులేండి. అసలు విషయం చెబుతాను వినండి. పండుటాకుల్లాంటి తాతయ్య నానమ్మల దుస్థితికి నా మనసెంతగానో చలించిపోయింది. మీరు మీ పెళ్ళైన 4 రోజులకే వేరింటి కాపురం పెట్టేసి తల్లిదండ్రులు నాకేం కారన్నట్లుగా విడిచి వెళ్ళిపోయారట. కనీసం వృద్ధాశ్రమంలో చేరుదామనుకున్నా నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరని వారికి అబద్ధం చెప్పలేక, అందరూ ఉన్నా కూడా ఆదరించలేదు అన్న నిజం చెప్పలేక వాళ్ళ పని చెయ్యలేదట. పాపం ఆ ముసలి వాళ్ళిద్దరూ నిస్సహాయులై నిరాదరణతో శారీరకంగా మానసికంగా కృంగి కృషించి నశించిపోతూ ఈ ఊళ్ళోనే జీవచ్చ వాళ్ళ బ్రతుకులీడుస్తున్నారంటే ఆ పాపం మన పాలిట శాపం కాదా? వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుందో మీక్కూడా తెలియాలి కదా. అమ్మా, నేనే నీ ఒక్కగానొక్క గారాల కొడుకుని. ఎప్పుడూ నా బంగారం అంటూ తెగ మురిసిపోయేదానివి చూడు. ఆ బంగారాన్నే
ఇప్పుడది కాస్త చేజారిపోయిందని బాధపడుతున్నావు కదూ? అవునులే, కడుపు తీపి అలాంటిది మరి. ఒక్కసారి ఆలోచించు. మా నానమ్మ తాతయ్యల అధ్వాన్నపు స్థితికి నువ్వు కాదు కారణం. కన్నవాళ్ళనే కాదు, అత్తమామల్ని కూడా కంటికి రెప్పలా చూసుకోవాలని నీకు తెలీకనా? పైగా మొదటి రాత్రి ఏం నూరిపోసిందో మహాతల్లి అంటూ నీ కోడల్ని ఆడిపోసుకున్నారు ఆవేశంలో. నిజానికి అప్పుడెప్పుడో నాన్నగారి విషయంలో ఆ పని చేసింది నువ్వు, కానీ నీ కోడలు కాదు. స్వార్థంతో ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుదామనుకుంటే వయసు మళ్ళాక తెలుస్తుంది అందులోని నరకమేంటో. ఆనాడు మీరు, ఇప్పుడు మేము, ఆ తర్వాత మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇలా అందరూ వాళ్ళ పెద్దవాళ్ళను లక్ష్య పెట్టకుండా పోతూ ఉంటే మానవ జీవితానికి అర్థం పరమార్థం లేకుండా పోతుంది. ఇది చదివాకనైనా మీరు మారతారనే విశ్వాసంతో అంటూ పూర్తి చేశాడు ఉత్తరం కొడుకు. నిర్ఘాంతపోయారు ఆ దంపతులు ఉత్తరాన్ని చదివి. పశ్చాత్తాపంతో పరితపిస్తూ ఆ రాత్రంతా గతాన్ని గురించి చింతిస్తూ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి కన్నవాళ్ల కాళ్ల మీద పడ్డాడు దశరథరామయ్య. సీతారత్నం దుఃఖిత మనస్కురాలై క్షమించాల్సిందిగా దీనంగా అభ్యర్థించింది అత్తామామల్ని. ముసలి వాళ్ళిద్దరూ కాని కాలంలో తన వాళ్ళంతా దగ్గరవటంతో హాయిగా తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. తన కర్తవ్యం నెరవేర్చినందుకు మంజునాథ్ ఆ భగవంతునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మీలో ఇలా మార్పు రావాలనే మిమ్మల్ని కష్టపెట్టినట్లుగా నటించాల్సొచ్చింది అంటూ మంజునాథ్ క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటే అతని పక్కన్నే చిన్నగా వచ్చి చేరింది సుగుణ చేతులు జోడిస్తూ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా? వేరు కాపురం పెట్టాల్సిన నిర్ణయాన్ని ఆ కొడుకు ఎందుకు తీసుకున్నాడో, అలాగే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పేమిటో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన సూర్య సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.